హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన పరిశోధన అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. ఈ కథ 1/9/1969లో యువ మాసపత్రికలో ప్రచురింపబడిందండి. కథ మొదలు పెడదామా? ఒరేయ్, రాత్రింబవళ్ళు అదే పనిగా చదివితే ఆరోగ్యం కాస్త దెబ్బతింటుంది. అయినా పరీక్షలైపోయాక కూడా అంతగా కష్టపడి చదవడం ఎందుకు? దీక్షగా చదువుతున్న శేఖర్కు మోహన్ మాట వినిపించనే లేదు. అబ్బా, ఏం చదువురా, ప్రొఫిషియన్సీ ప్రైజ్ తెచ్చుకోవాలనా? ఇంతకీ అది క్లాస్ పుస్తకమేనా? శేఖర్ దగ్గర నుంచి లాక్కున్న ఆ పుస్తకం పేరు చూస్తూనే ఆశ్చర్యం ప్రకటించాడు మోహన్. ఆఫ్టర్ డెత్, మరణానంతరం. ఏమిట్రోయ్, ఎందుకు అంతగా ఇది చదువుతున్నావు? ఇంకా క్లాస్ పుస్తకమేమో అనుకున్నాను నేను. ఎందుకంత ఆశ్చర్యం? ఒళ్ళు విరుచుకుంటూ అడిగాడు శేఖర్. మానవునిలో ఎన్నెన్ని అద్భుత శక్తులున్నాయి. మరణానంతరం ఏమవుతున్నాయి ఇవన్నీ? మరణం ఏమిటి? ఎందుకు వస్తుంది? ఆత్మ అనే దానికి నాశనం లేదంటారు కదా, అది ఏమవుతుంది? ఈ జీవిత నాటకానికి అర్థం ఏమిటి? గుడ్లు నిలబెట్టేశాడు మోహన్. ఒరేయ్ ఒరేయ్, ఏమిట్రా ఇదంతా? లక్షణంగా చదువుకుని హాయిగా షికార్లు కొట్టే కుర్రాళ్ళం, మనకెందుకురా ఇవన్నీ? మనకు కాకపోతే మరెవరికిరా? మనకే కావాలి. ఒంట్లో శక్తి, మెదడులో పటిష్టత, ఆలోచనా బలము ఉన్న మనకే కావాలిరా ఇవన్నీ. మనమే పరిశోధించాలి. జాలిగా బేలగా చూశాడు మోహన్. ఒరేయ్, నువ్వు ఇటువంటివన్నీ ఆలోచిస్తే బైరాగివవ్వడమో పిచ్చివాడివవ్వడమో ఖాయంరా. బుద్ధి ఇలా వికటించబట్టే కదా సిద్ధార్థుడు అంతరాజ్యము కాలదన్నుకుని బైరాగి అయ్యాడు. చస్ పిరికివాడ, నీ పిరికి మందంతా నాకు నూరిపోయకు. నేనిది పరిశోధించి తీరుతాను. ఎందుకు పుడతాం, ఎందుకు బ్రతుకుతాం, ఎందుకు చస్తాం, ఇవి తెలుసుకోవాలంటే చావు తర్వాత ఏమిటి అనేది తెలియాలి. 2 చేతులు ఎత్తి నమస్కరించాడు మోహన్. నీ ఇష్టం రా బాబు. ఆ పైన నీ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళ కర్మం అంతే. ఇలాంటి పిచ్చి ఊహలు ఊరికే రావు. నిన్నే భూతమో పిశాచమో పట్టిందిరా బాబోయ్. సూటిగా చూశాడు శేఖర్ మోహన్ను. ఒరేయ్, ఒకటి చెప్పరా. ఇప్పుడు నువ్వన్నావే భూతాలు ప్రేతాలు అని, అవి నిజంగా ఉన్నాయట్రా? నువ్వెప్పుడైనా చూసావా? అమిత ఆసక్తితో ప్రశ్నించాడు. గుండె సవరించుకుంటూ దీనంగా అన్నాడు మోహన్. బాబాబు, ఒరే శేఖరం, మాట్లాడకుండా పడుకోరా. టైం ఎంత అయిందో చూసావా? రాత్రి 12:30. ఇది అక్షరాల దెయ్యాల టైము. నీకు పుణ్యం ఉంటుంది. ఇప్పుడు ఈ అర్ధరాత్రి వేళ వాటిని తలపెట్టుకురా. ఓరినీ భయం బంగారంగాను హేళనగా చూశాడు శేఖర్. మనం మెడికల్ స్టూడెంట్స్ కూడాను. ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గులేదట్రా? నిత్యం ప్రేతాలతోటే కదరా మనం ఆడుకునేది. పుర్రెలు, అస్థిపంజరాలు, ఎముకలు, శవాలు, రోగాలు, వాటి మధ్య కదా మన జీవితాలు, మన చదువును. ఏదో చదువుతాం బ్రతుకు కోసం, అంతే. ఇక ఆ పైకి మాత్రం వెళ్ళకు. మహాప్రభో, నువ్వు బుద్ధిగా ఉండు, నన్ను ఇలా బ్రతకని. ఇలాంటివి మాట్లాడితే నేను నీ రూమ్లోంచి మారిపోతానంతే. నీ ఇష్టం. హేళనగా నవ్వాడు శేఖర్. పడుకోరా పిరికివాజమ్మ. నీతో ఇవన్నీ చెప్పడం నాదే బుద్ధి తక్కువ. నిన్న మొన్న ఏం చేశానో చెప్తే అసలు నువ్విప్పుడే గుండాకి చస్తావు. ఏమిటి అన్నట్లుగా చూశాడు మోహన్. తాను కూడా పక్క సర్దుకుంటూ పడుకుంటూ అన్నాడు శేఖర్. నిన్న మొన్న నీకు సెకండ్ షో సినిమాకి వెళ్ళానని చెప్పాను కదా, అది అబద్ధం. రాత్రి 9 నుంచి 2 గంటల వరకు శ్మశానంలో కూర్చున్నానురా. 2 రోజులు కూడా. దెయ్యాలు కనిపిస్తే మాట్లాడదామని, కానీ ఒక్కటీ కనిపించలేదు. నోట మాట రాని మోహన్ శరీరమంతా గజగజ వణకసాగింది. అంతలో టేబుల్ మీదున్న పుర్రె ఎగిరెగిరి పడటం మొదలుపెట్టింది. మోహన్ భయంగా చూశాడు. శేఖర్ చిత్రంగా చూశాడు. బాబోయ్, చావుకేక లాంటి గావుకేక పెట్టాడు మోహన్. దెయ్యం దెయ్యం అంటూనే దుప్పటి తల వరకు ముసుగు పెట్టేసుకున్నాడు. కానీ వణకటము కేకలు మాత్రం మానలేదు. చచ్చాంరా బాబోయ్, దెయ్యాలు రోయ్. శేఖర్కు ఎటూ తోచని తమాషాగా ఉన్నదిదంతా. పరీక్షగా చూశాడట టేబుల్ వైపు. పుర్రె అలాగే ఎగిరెగిరి పడుతూ బల్లపైనున్న పుస్తకాల దొంతిని కొట్టుకుంది. 2 మంచి బైండింగ్ వర్కున్న పుస్తకాలు పెద్ద శబ్దంతో నేల మీద పడ్డాయి. ఓరి నాయనోయ్. ముసుగు పెట్టుకున్న మోహన్ ముసుగుతో పాటే ఎగిరిపడ్డాడు మంచం మీద. ఓ పక్క వణికిపోతూనే మంచం మీదే అటూ ఇటూ పరిగెత్తసాగాడు గాబరాగా. ఇదిగో చూడు తల్లి,
నిన్ను నేనేం చేశాను? అడుగో చేస్తున్నదంతా వాడేనమ్మా. నన్ను 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 వదిలేసేయ్. వచ్చే నెలలో నా పెళ్ళి కూడాను. ఛీ, నోర్ముయ్ ఉరిమాడు శేఖర్. నువ్వు నోరుముయ్ ముందు. దెయ్యం కంటే ముందు నేనే చంపేస్తాను నిన్ను నోరెత్తావంటే అంటూ మంచానికున్న దోమతెర కర్ర ఒకటి లాగి పైకెత్తాడు. భయపడ్డ మోహన్ మాటలు ఏకరువు పెడుతూ ఏడవటం మానేశాడు. కానీ కూర్చుని అదే పనిగా మౌనంగా ఏడవసాగాడు. శేఖర్ కర్ర పైకెత్తి పట్టుకుని ఎగురుతున్న పుర్రెను పరీక్షగా చూశాడు. ఈసారి పుర్రె సిరాబుడ్డిని కింద పడేసి పగలగొట్టింది. అయ్య బాబోయ్! మళ్ళా పెద్ద కేక పెట్టాడు మోహన్. ఏడుపు స్థాయి కూడా పెంచాడు. అప్పుడే అరగంట నుంచి అవుతున్న గడబిడ విన్న పక్క గదుల్లోని స్టూడెంట్స్ కిటికీల దగ్గర పోగయ్యారు. వాళ్ళని చూసి మోహన్ ఏడుపు ఇంకా ఎక్కువ చేశాడు, ఎగిరిపడుతున్న పుర్రెను వేలితో చూపిస్తూ. శేఖర్ మాత్రం తొణకలేదు. అట్టే చూసి చూసి ఆ పుర్రె మీద సత్తువు కొలది చేతిలో కర్రతో ఒక్క దెబ్బ వేశాడు. కొద్ది క్షణాలు ఆగి అది ఇంకా ఎత్తుగా ఎగిరిపడ్డం ప్రారంభించింది. బయట నుంచి గుసగుసలు, కేకలు, ప్రశ్నలు ప్రారంభమయ్యాయి. శేఖర్కు మాత్రం ఎటువంటి కంగారు కలగలేదు. ఈసారి పుర్రెను కిందికి తోసేశాడు బల్లమీద నుంచి. మోహన్ కళ్ళు రెండు గట్టిగా చేతులతో మూసేసుకున్నాడు. కింద దొర్లుతున్న పుర్రెలో నుంచి ఓ ఎలుక పిల్ల బయటికి వచ్చింది. పారిపోతున్న దానిమీద 2 కర్రదెబ్బలు వేసేసి చంపేశాడు శేఖర్. దాన్ని తోకపట్టి తెచ్చి మోహన్ను గట్టిగా కుదిపి చూపించాడు. ఇదిగోరా, నీ దెయ్యాన్ని చంపేశాను. కళ్ళ మీద నుంచి చేతులు కొంచెం మాత్రం తొలగించి బెదురుగా ఆ ఎలుక వైపు పుర్రె వైపు మార్చి మార్చి చూశాడు మోహన్. అయితే దెయ్యం కాదు? ఆశ్చర్యంగా అడిగాడు. ఏమో, దెయ్యమో దేవతో, ఇదే అది. చచ్చిన ఎలుకను వీధి తలుపు తీసి బయట పారేసి చేతులు కలుక్కు వచ్చాడు శేఖర్. అంతవరకు కిటికీలలో గుమికూడి తమాషా చూస్తున్న వారంతా బిలబిలా లోపలికొచ్చేశారు. వారికి సంగతి ఆద్యంతం వివరించాడు మోహన్. అతడి స్వరంలో ఇంకా ఏడుపు, భయము తొంగి చూస్తూనే ఉన్నాయి. విషయం విని వారిలో కొందరు తమ తమ అనుభవాలు, తమకు తెలిసిన వారి అనుభవాలు ఉదహరించ ప్రారంభించారు. చాలామంది, సుమారు 2 వంతుల మంది దెయ్యాలు లేవన్నారు. 1 వంతు మంది ఉన్నాయన్నారు. అందరూ 2 పార్టీలైపోయి సవాళ్లు కూడా చేసుకున్నారు. అన్నీ జాగ్రత్తగా వింటున్నాడు శేఖర్ మౌనంగా. అరే, ఇంతకీ కథానాయకుడు శేఖర్ ఏమీ మాట్లాడ్డేమిటి? ఏమోయ్, నువ్వేమంటావు? భాస్కర్ అడిగాడు. నేను ఏ పక్షమో నాకే తెలీదు, శేఖర్ తాపీగా అన్నాడు. నా అభిప్రాయాలు చాలా ఉన్నాయి, ఒక్క మాటలో చెప్పేవి కావు. ఏ ప్రశ్నలు వేయకుండా ఇంకా అతడు చెప్పేవాటి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఏదో చెప్పబోయిన శేఖర్ ఆగి మోహన్ దశ చూశాడు. ఇదిగో మోహన్, సీరియస్గా చెప్తున్నాను. నువ్వు వెదవగోల చేస్తే నేను భరించేది లేదు. నోరు మూసుకుని కూర్చుంటావా? కూర్చో. లేదు, పోయి వేరే గదిలో పడుకో. మోహనే కాదు, మోహన్లాగా భయపడే వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మరేం సిగ్గు అవసరం లేదు. చాలామందిమి ఉన్నామన్న ధైర్యంతో ఎవ్వరూ కదల్లేదు. అందరూ బింకంగానే ఉన్నారు. నేను చాలా కాలంగా ఆలోచిస్తున్నాను, మానవుని చుట్టూ ఉన్న ఈ మృత్యువు ఏమిటి? దెయ్యం, భూతం, పునర్జన్మ ఇవి ఏమిటి? ఎంతవరకు నిజం? కొంతకాలం ఆధునిక ప్రపంచం దెయ్యాలున్నాయనే వారిని పరిహసించింది. కానీ ఇప్పుడు ఈ ఆధునికుల నోళ్లు కూడా మూతలు పడ్డాయి. ఎందుకంటే ప్రఖ్యాత పత్రికలలో విద్యాధికులు, శాస్త్రవేత్తలు అయిన వారే రాస్తున్నారు. సకల దేశాలలో రుజువులతో సహా లభిస్తున్న పునర్జన్మ గాథలను ఎందరో పరిశోధనలు కూడా జరుపుతున్నారని విన్నాం. ఈ సంఘటనలపై అమెరికా వైట్ హౌస్లో లింకన్ మున్నగు వారి ఆత్మలు ఇప్పటికీ ప్రతి రాత్రి తిరుగుతాయని, కాపలా వారందరికీ కనిపిస్తాయని, చాలా కాలంగా అలవాటైపోవటం వల్ల వారికి భయం కలగటం లేదని ఒక ప్రఖ్యాత ఆంగ్లేయ పక్షపత్రిక పెద్ద వ్యాసం రాసింది. అలాగే కెనడీ దెయ్యం కూడా ఎప్పటికైనా వస్తుందా చూద్దామని ఎదురు చూస్తున్నారట. మన దేశంలో కూడా ఇటువంటి కథలకేమీ కొదవలేదు. అయితే ప్రఖ్యాత వ్యక్తులెవరూ ఈ ప్రస్తుత కాలంలో అలా కనిపించినట్టు లేదు. గాంధీ, నెహ్రూ గార్ల ఆత్మలు ఏమయ్యాయి? అందరూ శ్రద్ధగా వింటున్నారు. బ్రతికుండంగా దేశం మీద ఇంత శ్రద్ధ కనపరిచారే, మరి తర్వాత ఈ దేశానికి వాళ్ళకి సంబంధం లేదా? బ్రతికున్నన్నాళ్ళు తన వారిపై అంతంత ప్రేమలతో బ్రతికినవారు చనిపోయాక ఈ బ్రతికినవారు చనిపోయాక ఈ బ్రతుకున్న వారి కోసం ఏమీ చేయలేదా? ఆ నాన్సెన్స్, తేలికగా తృణీకరించి పారేశాడు ఒక శ్రోత. బొత్తిగా అసంభవమైన విషయాన్ని
సాగదీస్తున్నావెందుకు? ఈవేళ నీకేదో కొత్తగా జ్ఞానోదయమైనట్టు. చి, అడ్డు తగలకు, చెప్పని. శేఖర్ చెప్తున్నవన్నీ నిజంగా తర్కించి శోధించవలసిన విషయాలు. భాస్కర్ శేఖర్ను బలపరుస్తూ మాట్లాడాడు. సరే, మీ అందరితో నాకు తర్కం దేనికి? నా ఆలోచనలు నాకున్నాయి. నా ఇష్టం వచ్చినట్లు నేనవన్నీ పరిశోధించుతాను. వినలేని వాళ్ళు, శ్రద్ధ లేనివాళ్ళు, ఆలోచనకు యథార్థానికి తట్టుకొని నిలబడలేని వాళ్ళు వెళ్ళండి. ఎందుకెక్కడ నిద్రదండగా? కోపంగా మాట్లాడాడు శేఖర్. ఆ నిష్ఠూర వాక్యాలు విని నలుగురైదుగురు మినహాగా అందరూ అక్కడి నుంచి మెల్లమెల్లగా కదిలిపోయారు. మోహన్ ముసుగు తన్ని గోడవైపు తిరిగి పడుకున్నాడు. దయ్యాలనేవి ఉన్నాయంటారు శేఖర్, భాస్కర్ అన్నాడు. మా పిన్నిని భర్త చాలా బాధ పెట్టేవాడుట. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందిట. అప్పుడప్పుడు కొందరికి కలలో కనిపిస్తుందని, మాట్లాడుతుందని అంటారు. కావచ్చు, మీ పిన్ని సంగతి వదిలేసేయ్. ఎవరికో కనిపించింది కానీ నీకు కనిపించలేదుగా. కొన్ని దెయ్యాలు కనిపిస్తాయని, బాధ పెడతాయని అంటారు. అదేమిటి? అవును, కొన్ని ప్రదేశాలలో చీకటి పడ్డాక మనుషులే కాదు, వాహనాలు కూడా నడపరు. బలవంతపు చావు చచ్చిన ఆత్మలు కొన్ని ప్రదేశాలు పట్టుకుని అలా ఉంటాయని, ఆ దారిన వెళ్లేవారికి ఏదో ఒక యాక్సిడెంట్ చేసి రక్తదాహం తీర్చుకుంటాయని అంటారు. చిటిక వేశాడు శేఖర్. సరిగ్గా నేను అదే విన్నాను. పనికట్టుకుని అటువంటి ప్రదేశాల మీదుగా ప్రయాణం సాగించాను. కానీ నాకేమీ కాలేదు, ఏమీ కనిపించలేదు. నాకు ఒకే ఒక్క అనుమానం. మనిషికి మరణానంతరం దెయ్యమై పీడించగల శక్తి ఉంటే ఇక ఈ న్యాయస్థానాలు, శిక్షలు నిలిచేవా అని. తమను చంపిన వారిని లేదా చావుకు కారణమైన వారిని అక్కడికక్కడే ఆ ఆత్మ చంపేసి ఎందుకు కక్ష తీర్చుకోదు? కూనీలు చేసిన వాళ్ళందరూ తప్పించుకు తిరగటం లేదు. నిజమే. అంచేత ఆత్మలు, దెయ్యాలు పేరిట దుష్టులు కొందరు చేసే పనులు కావచ్చు ఇవి. లేదా మరో మానవాతీత దుష్టశక్తులు కావచ్చు. మనిషి చచ్చాక ఆత్మకు ఆత్మ అనేదే ఉంటే మాట్లాడే శక్తి, పనిచేసే శక్తి కూడా ఉండవని నా నమ్మకం. అదే పరిశోధిస్తాను, రుజువు చేస్తాను. ఎలా రుజువు చేస్తావు? ఒకరి ప్రశ్న. అవకాశం వచ్చినప్పుడు. అయినా నాకేమైనా జ్యోతిష్యం తెలుసా నిశ్చయంగా చెప్పడానికి అంటూనే నవ్వేశాడు శేఖర్. ఆదివారం నాడు తీరికగా కూర్చుని అదే విషయాన్ని ఆలోచిస్తున్న శేఖర్ను స్నేహితులొచ్చి చుట్టుముట్టారు. ఆదివారమైనా కాస్త సుఖపడరా? ఆలోచనలు కట్టిపెట్టి రా, మేమందరం పిక్నిక్కి వెళ్తున్నాం. ఎక్కడికి? శేఖర్ ప్రశ్న. దూరం కాదులే, ఈ ఊరవతల తోటల్లోకి. సాయంత్రానికి వచ్చేయచ్చు. సరే. 4 కార్లలో మొత్తం 25 మంది విద్యార్థులు బయలుదేరారు. ఆటలు, పాటలు, ఫలహారాలు, పిక్నిక్ సరదాగానే గడిచింది సాయంత్రం వరకు. భాస్కర్ అన్నాడు, 5 దాటింది, ఇక బయలుదేరదామా? 8, 9 మధ్య మనం ఇల్లు చేరుకోవచ్చు. వెళ్ళొచ్చులేరా, తొందరేం? మన కూడా ఆడపిల్లలున్నారా ఏమన్నానా? కాస్త అటో ఇటుగా వెళ్ళొచ్చులే అన్నాడు మోహన్. అతడిని శేఖర్ గేలి చేశాడు. ఆడపిల్లల కంటే భయస్థుడివి నువ్వున్నావు కదరా నాన్న, అందుకని. ఎలాగైనా ఆడపిల్లలు లేక పిక్నిక్ అందంగా లేదు. అంతలో ఆ తోటమాలి అటుగా వచ్చాడు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా కాస్త పెందలాడనే ఈ ప్రాంతాలు దాటిపోవటం మంచిది బాబూ. అందరూ ఆశ్చర్యంగా చూశారు అతడి వైపు. ఎందుకు తాత? భాస్కర్ ప్రశ్నించాడు. మీరెక్కడికి వెళ్ళాలి? తాత ప్రశ్న. చెప్పారు భాస్కర్ ప్రభుతులు. మరైతే మీకు తెలీదా బాబూ? తాత ఆశ్చర్యంతో కూడిన భయం రంగరిస్తూ మాట్లాడాడు. రాత్రి 8 దాటాక దెయ్యాల బావి రోడ్డు మీదుగా ఎవరూ వెళ్లరు బాబూ. దెయ్యాలు బావా? 10 కంఠాలు ఒకేసారి అడిగాయి. అంతవరకు అలవోకగా పడుకుని కబుర్లు వింటున్న శేఖర్ ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు. ఏమిటి తాత అది? ఎక్కడుందా దెయ్యాల బావి? అత్యుత్సాహంగా, కుతూహలంతో ప్రశ్నించాడు. మిగిలిన స్నేహితులంతా నవ్వారు. మన వాడికి ఇక్కడ కూడా మంచి మేత దొరికిందిరోయ్ మెదడుకు. మేమిటి వైపులకు రావడం ఇదే మొదటిసారి. అదేమిటో మేము వినలేదు, కాస్త వివరంగా చెప్పు తాత. భాస్కర్ కూడా ప్రశ్నించాడు శేఖర్తో పాటు. అదొక ఇల్లాలి కథ బాబు, దురదృష్టవంతురాలు. జాలిగా విషయ వివరణ ప్రారంభించాడు తోటమాలి. ఆమె గారు మహాసాధ్వి. పుట్టింటా అత్తింటా కూడా ఏ లోటు లేదు. బాగా కలిగున్న సంసారాలు. ఆమె ఎంతో అందగత్తె. అయితేనేం చెడు సావాసాలు మరిగిన ఆ భర్తకు ఈ భార్యపై ఇష్టం ఉండేది కాదు. అందరూ శ్రద్ధగా వింటున్నారు.
మోహన్ జాగ్రత్తగా అందరి మధ్యకు సర్దుకుని కూర్చుని వింటున్నాడు, భయంతో ముడుచుకుపోతూ. తాత తిరిగి మొదలుపెట్టాడు. తప్పతాగి నానా గడపలు తొక్కి వచ్చి భార్యను కొట్టి తిట్టి చిత్రహింసలు పెట్టేవాడు. కోడలి కష్టాలు చూసి తాను కూడా ఆమెతో పాటు మౌనంగా దుఃఖించడం మినహా ఆ మామగారు ఏమీ చేయలేకపోయేవారు కుమారుణ్ణి. ఏమైనా అంటే ఆ ముసలి తండ్రిని కూడా చావగొట్టేవాడు ఆ ప్రబుద్ధుడు. ఆఖరుకు భార్య గర్భిణిగా ఉన్నప్పుడు, ప్రసవమై పచ్చి బాలింతగా ఉన్నప్పుడు కూడా చావగొట్టేవాడు వాడు. నానా బాధలు పెట్టేవాడు. ఆ బాధలన్నీ భరించలేక, ముసలి మామగారి కన్నీరు చూడలేక, తాను లేకపోతే కనీసం ఆ ముసలి ప్రాణమైనా సుఖంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ తల్లి ఒకనాడు తెగించి బిడ్డను ఊరవతల నూతిలో పాడేసి తని కూడా దూకేసింది. వద్దు తల్లి, ఆత్మహత్య మహాపాపం అంటూ వెంటపడిన ముసలిమామ ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితిలో తాను కూడా ఆ నూతిలోనే పడ్డాడు. 3 ప్రాణాలు పోయాయి. పాపం, శ్రోతలు జాలిగా అన్నారు. మరి ఆ చండాలుడేమయ్యాడు? ఒకరి ప్రశ్న. ఎవరు? ఆమె భర్త? నిర్లక్ష్యంగా నవ్వాడు తాత. అతడికేం, అలాటోళ్లదే ఈ ప్రపంచం. మళ్ళీ ఎవళ్ళో పెళ్లి చేశారు, ఏదో అయ్యాడు. ఈ నూతిలో పడ్డ 3 ప్రాణాలు ఆ నూతినే ఆశ్రయించుకుని ఉన్నాయి. అదే దెయ్యాల బావి. అర్ధరాత్రి వేళల్లో అందులో నుంచి పసిబిడ్డ ఏడుపు వినవస్తుంది. ఊరుకో బాబూ, ఏడవకు, అమ్మ పనిలో ఉన్నట్టుంది అని తాత ప్రేమగా సముదాయించడం వినవస్తుంది. ఇదిగో వచ్చేసా, ఏడవకు అంటూ తల్లి ఊరడింపుగా అనటం, ఉయ్యాల ఊపినట్లుగా గొలుసుల చప్పుడు, ఆ తర్వాత చక్కటి జోలపాట వినిపిస్తాయి. నిజం? ఎవరైనా విన్నారా? నువ్వు విన్నావా? 1,00,000 ప్రశ్నలు కురిశాయి శ్రోతల నుంచి ఒక్కసారిగా. విన్నాను, తాత అన్నాడు. ఈ ఊళ్ళో చూడని వాళ్ళు వినని వాళ్ళు లేరు. కనిపించుతారు కూడానా? తిరుగుతూనే ఉంటుందట, కానీ చల్లని తల్లి, ఎవ్వరినీ ఏమీ చేయదు. అయితే ఆమెకు యువకులంటే ఒక విధమైన ద్వేషం. తన భర్త యవ్వన మదంతో తననంతగా హింసించి చంపాడని. శేఖర్ చటుక్కున మాట మధ్యలో అందుకుని అన్నాడు. ఏడిసినట్టే ఉంది. ఒకడు తనని హింసించినందుకు అందరిపైన ద్వేషమా? బాబూ, మాటలు మీరకండి. మహాపరాధం జరిగినట్టుగా లెంపలు వేసుకున్నాడు తోటమాలి. ఆమె ఎవ్వరినీ ఏమీ చెయ్యదు బాబూ. ఈ గ్రామదేవతగా అందరూ ఆమెను కొలుస్తారు. ఆమె చనిపోయిన రోజున ప్రతి సంవత్సరం ఆ బావి దగ్గర పూజలు, ఉత్సవాలు చేస్తారు. కానీ ఆమెను ఎవరైనా చులకన చేసి మాట్లాడినా, దెయ్యం దేవత కాదు, ఇదేమిటో అని ఆరాలు తీయబోయినా మరీ బ్రతకరు, ప్రాణాలు తీసేస్తుంది. శేఖర్ మినహాగా అందరూ కూడా ఉలిక్కిపడి శేఖర్ దశ చూశారు. మోహన్ మరీ ముడుచుకు కూర్చున్నాడు. శేఖర్ నిర్లక్ష్యంగా నవ్వాడు. అంతటి సమర్థురాలైతే ఆ భర్త మీదనే కక్ష తీర్చుకోకపోయిందా? మిగిలిన అందరినీ బాధించడం దేనికి? ఏమో, ఉన్న సంగతి నేను చెప్పాను బాబూ, అంతే అన్నాడు తోటమాలి ముక్తసరిగా. ఒరేయ్, ఆ దెయ్యాల బావి సంగతేమిటో నేను చూస్తాన్రా అన్నాడు శేఖర్ ఇళ్లకు వెళ్తున్న దారిలో. ఒక్క క్షణంగా తటపాటాయించి అన్నాడు భాస్కర్. నాకేమీ భయం లేదు, కానీ ఎందుకు అనవసర విషయాలు మనకని. అనవసరం వదిలేసేయ్. ఈ సంగతి నా మనసులో బాగా పట్టేసింది. ఈ పరిశోధన తేలితే కానీ నాకు తోచదు. పోనీ మరో రోజున వద్దాంలే, ఈవేళ పొద్దుపోయింది. ఇల్లు చేరుకోవాలి. పొద్దున్నే లేచి కాలేజీకి అటెండ్ అవ్వాలి. అవును, అందుకే మీరంతా వెళ్ళండి. పొద్దుపోయినా సరే, రేపొక్కరోజు కాలేజీకి వెళ్ళపోయినా సరే నాకు పర్వాలేదు స్థిరంగా అన్నాడు శేఖర్. కారులో ఇంకా ఉన్న అతడి స్నేహితులు ముఖముఖాలు చూసుకున్నారు. కారు ఆపాడు నడుపుతున్న శేఖర్. ఒక కారు ఆగిందని అన్ని కార్లు ఆగాయి. ఏమిటి, ఏమైనా ట్రబులా? ఎదర కారులో నుంచి, వెనక కారులో నుంచి ప్రశ్నల పరంపర. కాదు అంటూ శేఖర్ దిగాడు. అతడి వెనుక భాస్కర్ దిగాడు. వెనుక ముందు ఉన్న కార్లలో వ్యక్తులు కూడా కొందరు దిగివచ్చారు. ఏమిటి అంటూ. విషయం వింటూనే ఎవరి మట్టుకు వాళ్లే నోర్లు ఆవరించారు. శేఖర్ను మంచిగా వారించారు వద్దని. శేఖర్ మాత్రం తన పంతం విడవలేదు. అయితే నీ ఇష్టం, మేం మాత్రం పోతున్నాం ఖచ్చితంగా చెప్పేస్తూ తిరిగి కార్లెక్కేశారు చాలామంది. వెళ్ళండి, నాకేం భయం లేదు, నాకెవ్వరి సాయమూ అక్కర్లేదు శేఖర్ కూడా నిక్కచ్చిగానే చెప్పాడు. భాస్కర్ మాత్రం అలా తప్పుకోలేకపోయాడు. ఒరే, చూస్తూ చూస్తూ ఇటువంటి విషయంలో నిన్నొక్కడిని ఎలా వదలగలనురా, నేను ఉంటాను. అతడి మాటలు విని మరికొంతమంది ఆగిపోయారు.
చాలామంది ఉంటామన్న ధైర్యంతో. మిగిలిన కార్లు ఇంకా స్టార్ట్ అవ్వకముందే వెనక నుంచి, అయ్యో శేఖర్, ఏమిట్రా ఇది, శేఖర్ శేఖర్ అంటూ ఆర్తనాదాలు వినరావటంతో మళ్ళీ అందరి కార్లు దిగి శేఖర్ దగ్గరకు పరిగెత్తారు. ఏదో చెప్పరాని బాధతో మెలితిరిగిపోతూ రక్తం కక్కుకుంటూ నోట మాట రాకుండా ఉన్న శేఖర్ను భాస్కర్, ప్రభుతులు పడకుండా పట్టుకుని కారులో పడుకోబెడుతున్నారు, అయోమయంగా అరుస్తూ. పట్టుకోరా జాగ్రత్తగా, మోహన్ తొందరగా హాస్పిటల్ చేరుకోవాలి, ఆలస్యం వద్దు అంటూనే భాస్కర్ కారు పరిగెత్తించాడు. మిగిలిన కార్లు అనుసరించాయి. దెయ్యాల బావి పరిసరాలేననుకుంటా ఇవి అని ఒకరెవరో గుసగుసగా అన్నారు. మీకు పుణ్యం ఉంటుంది, ఆ సంగతి ఎత్తకండిరా, వీడి గతి చూడండి, మోహన్ గాబరాగా అన్నాడు. మరెవరూ మాట్లాడలేదు. డాక్టర్ పరీక్షించి అన్నాడు, ఏ విధమైన రుగ్మత లేదు శరీరంలో, ఆశ్చర్యంగా ఉందే, అయినా ప్రయత్నిస్తాను, ప్రస్తుతానికి మార్ఫియా ఇస్తున్నాను. కాసేపటికి కాళ్ళు చేతులు కొట్టుకోవటం మాని మగతగా నిద్రపోసాగాడు శేఖర్. స్నేహితులంతా తలోమూలా గోడకు చేరబడి తమకు తెలియకుండానే నిద్రలోకి జారారు. అర్ధరాత్రి వేళ ఎందుకో మెలకు వచ్చిన మోహన్ కిటికీ దగ్గర నుంచుని ఉన్న శేఖర్ను చూసి సంభ్రమాశ్చర్యాలతో అడిగాడు, ఓర్ని, అప్పుడే లేచి తిరుగుతున్నావట్రా, ఏం కావాలి, మంచినీళ్ళా, మమ్మల్ని లేపి అడగకూడదు? ఆ సందడికి భాస్కర్ తదితరులు మేలుకున్నారు. ఎలా ఉందిరా ఒంట్లో, కంగారు పెట్టి చంపేశావు కదరా, ఏమైంది నీకున్నట్లుండి అందరూ అడిగారు ఒకేసారి. శేఖర్ మాట్లాడలేదు. చిత్రమైన చిరునవ్వు నవ్వాడు. నిర్లక్ష్యంగా నిరసనగా చూశాడు. అదేమిట్రా అలా నవ్వుతావు, నీ కళ్ళు అలా ఉన్నాయేమిటసలు అంటూ భాస్కర్ శేఖర్ దశగా అడుగులు వేయసాగాడు. మాట్లాడరా నాయనా, పోదామా హాస్పిటల్ నుంచిక, మోహన్ అడిగాడు. అలా అడుగుతూ ఉండగానే అందరూ చూస్తూ ఉండగానే శేఖర్ మెల్లమెల్లగా కదిలి దూరంగా జరిగిపోతూ మరి కనిపించకుండా పోయాడు. ఇదేమిటి అనే ప్రశ్న అందరి కళ్ళలోనూ మాటలుడిగి చేష్టలు దక్కి ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఉండగా, ఎలా ఉన్నాడు మీ ఫ్రెండ్ అంటూ డాక్టర్ ప్రవేశించాడు. ఇంకా నిద్రేనా, మధ్యలో ఏమైనా అడిగాడా లేచి అంటూ మంచం వైపు నడిచాడు. అందరి దృష్టి అప్పుడటు తిరిగింది. శేఖర్ మామూలుగానే నిర్మలంగా నిద్రపోతున్నాడు. డాక్టర్, నర్స్ మినహాగా మిగిలిన వారంతా బిగుసుకుపోయారు. భాషాతీతమైన ఆశ్చర్యానుభూతితో కొద్ది క్షణాలు కనురెప్పలు కూడా కదలకుండా చూస్తూ ఉండిపోయారు. శేఖర్ నాడి చూస్తూనే త్రుళ్ళిపడ్డాడు డాక్టర్. ఐఎమ్ వెరీ వెరీ సారీ అంటూ తల వంచుకున్నాడు. శేఖర్ తల వరకు నర్సు తెల్లని బట్ట కప్పేసింది. అందరిలో దుఃఖం పెల్లుబికింది. ఈ పరిశోధనలో నీ ప్రాణాలనే తీసుకున్నావు కదరా శేఖర్, ఆత్మలున్నాయని నిరూపించి తీరుతానన్నావు, అక్షరాలా రుజువు చేశావు. కిటికీ దశ చూస్తూ గుండెలవిసేలా రోదించసాగాడు భాస్కర్. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.